మీ చిత్తమే జరిగించు, మీ ఇష్ట ప్రకారమే జరిగించు. ఆయన ప్రభువుని పాపుల రక్షకుడిగా మార్చి ఆయన ప్రభు అయినంట. మీరు గమనించాలి, యేసయ్యనంట ఆయన పట్టుకోవడానికి కూడా దగ్గరికి రాలేదు. ఆయన కుమారుడే, దేవుని కుమారుడే, పట్టుకోవడానికి కూడా రాలేదు. ఎందుకో తెలుసా? ఆయన పాపకు ముద్దయి ఉన్నాడు. ఎందుకై ఉన్నాడు పాపకు ముద్దయి? ఆయన నీతిమంతుడు కదా. నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలుగుతాడు అని సవాలు విసిరిన దేవుడు మరి ఆయన పాపముగా ఎలా అయిపోయాడు అంటే, ఆయన ఆ ప్రజల మన పాపములన్నీ ఆయన మీద వేసేసుకున్నాడు. ఆయన భుజాల మీద మోసేస్తున్నాడు. దగ్గరకు వచ్చాడు. ఆయన శరీరమందు బలియాగము అవుతేనే మనకు విడుదల. ఆయన బలి అవుతున్నాడు కనుక, ఇదిగో నా కుమారుడా, నీవు పాపము ముద్దయి ఉన్నావు కనుక నేను ఎద్దకు రాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనము కూడా ఏ విషయంలో పాపం ముద్దయి ఉన్నాం? ఏ ప్రవర్తనలో పాపం ముద్దయి ఉన్నాం? నోరు జారే విషయంలోనా, క్రియల్లోనా, చూపులోనా, తలంపులోనా, ఏ విషయంలో మనం ఇంకా పాపం ముద్దయి ఉన్నాం? దేవుడు మన యొద్దకు రావడం లేదు. మనల్ని సమీపించి దగ్గరికి రావాలని దేవుడు అనుకుంటున్నాడు. అయితే నీవు పాపమై ఉన్నావు, అందుకే దేవుడు రావట్లేదు నీ దగ్గర. ఒకప్పుడు దర్శనాలు చెప్పావు, ఒకప్పుడు ప్రవచించావు, ఒకప్పుడు పాట పాడావు, ఒకప్పుడు దేవుని స్థుతి నీ నోట ఉండేది, ఎల్లప్పుడూ ప్రభు స్థుతి ఉండేది. ఇప్పుడు ఏమైందో తెలుసా? సినిమా పాటలు పాడుతున్నావు. ఏం పాడుతున్నావు? సినిమా పాటలు పాడుతున్నావు. సినిమా డ్యాన్సులు ఎక్కడైనా వేస్తూ ఉన్నారంటే అక్కడ పోయి నిలబడుతున్నావు. ఎక్కడైనా సర్కాస్ వేసేవారు ఉంటే వాళ్ళ దగ్గర పోయి నిలబడుతున్నావు. ఎవరన్నా కోలాటాలు వేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నావు. ఎవరైనా రంగులు చల్లుకుంటుంటే అక్కడికి వెళ్ళి రంగులు చల్లుకుంటున్నావు. నీవు కూడా పాలు పంపులు పొందుతూ వస్తూ ఉన్నావు. దానికి కారణం నీవు పాపం ముద్దయి ఉన్నావు. విడిచిపెట్టేశావు. దేవుని ఆజ్ఞలన్నీ విడిచిపెట్టేశావు. ప్రభు చెప్పిందల్లా విడిచిపెట్టేశావు. ఒకప్పుడు ఆరాధనలోను, ప్రార్థనలోను, ప్రతి దానిలోనూ ముందుగా వచ్చి కూర్చున్నావు, ముందుగానే ఉన్నావు. ఇప్పుడు ప్రార్థన ముగింపులోకి వచ్చినప్పుడు వస్తున్నావు, ప్రార్థన ముగించేటప్పుడు వస్తున్నావు. అంటే నీ భక్తి ఏమైపోయింది? తగ్గిపోతూ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు పాపము ముద్దగా నీవు ఉండక నీవు పరిశుద్ధుడిగా ఉండుటకు మీరు కనిపెట్టి ప్రార్థించండి. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? సమీపించరాని తేజస్సులో యేసయ్య ఉన్నాడు. ఆ రాజ్యములోకి నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.